నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఆండ్రాయిడ్ 15 బీటా 2కి సంబంధించిన అప్డేట్ వచ్చింది. సో ఏ స్మార్ట్ ఫోన్స్కి అప్డేట్ వచ్చింది అనే దాని మీద ఈ వీడియో చేస్తున్న వీడియో చిన్నగా కూడా ఉంటుంది, లాస్ట్ దాకా ఉండి చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ బై చూసుకుంటే ఇక్కడ పిక్సెల్ ఫోన్స్ ఏవైతే వీటికి ఫస్ట్ అప్డేట్ వచ్చేస్తాం. పిక్సెల్ 6 సిరీస్కి ఒకటేసారి 6A, తర్వాత పిక్సెల్ 7 సిరీస్కి 7A, తర్వాత పిక్సెల్ ట్యాబ్లెట్ అండ్ పిక్సెల్ ఫోల్డ్, పిక్సెల్ 8 సిరీస్, దాంతో పిక్సెల్ 8A. సో ఇక్కడ మన వాళ్ళు సపరేట్గా ఎందుకు చేశారో తెలియదు బై. సో దేనికో తెలియదు కానీ ఇవైతే చేశారు. హానర్ మ్యాజిక్ 6 Pro, హానర్ మ్యాజిక్ V2 ఇవి రెండు అయితే నాకు తెలిసి ఇండియాలో అయితే లేనట్టున్నాయి. సో అవి పక్క పెట్టేసిన తర్వాత వివో X100 ఉంది, IQ12 ఉంది, లెనోవో ట్యాబ్ ఎక్స్ట్రీమ్, నథింగ్ ఫోన్ 2A రీసెంట్గా రిలీజ్ అయిన ఫోన్ కూడా అప్డేట్ వచ్చేసినాయి. OnePlus 12 ఓపెన్ అండ్ ఓప్పో Find N3. సో OnePlus ఓపెన్ అయితే ఇండియాలో లేదు. అండ్ రియల్మీ 12 Pro ప్లస్ 5G, షార్ప్ ఆక్వా సెన్స్ 8 ఇది కూడా ఇండియాలో లేదు బై. అండ్ టెక్నో క్యామియో 30 Pro 5G ఇది కూడా ఇండియాలో ఉందా లేదా తెలియదు. అండ్ Xiaomi 14 అండ్ Xiaomi 13T Pro, Xiaomi Pad 6s Pro 12.4 వీటికి ఆండ్రాయిడ్ 15 బీటా 2 వచ్చేసింది. దాని తర్వాత ఐ థింక్ బీటా 2 తర్వాత బీటా 2 వస్తుంది. దాంతో రిలీజ్ క్యాండిడేట్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ ఆండ్రాయిడ్ 15 వర్జన్ అయితే వచ్చేస్తాడు. సో దీంట్లో ఏంటంటే బగ్స్ ఫీచర్స్లో మీరు రిపోర్ట్ చేసుకోవచ్చు, కొంచెం ఆప్టిమైజేషన్. కానీ ఒకవేళ ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే లిస్ట్ చెప్పే స్మార్ట్ ఫోన్స్ మీ ప్రైమరీ స్మార్ట్ ఫోన్ అయితే కంపల్సరీ వేసుకోకండి. మళ్ళీ బగ్స్ వస్తుంటాయి, ఎర్రర్స్ వస్తుంటాయి, కాబట్టి మీరు కన్ఫ్యూజన్ అయిపోతుంది. సో ఒకవేళ ఇట్లా మీరు సెకండరీ ఫోన్ అయితే అప్డేట్ చేసుకోమని ఒక చిన్న అడ్వైజ్ అయితే చేస్తున్నాం. వీడియో ఎలా అనిపించి యూస్ఫుల్ అయిందా లేదా కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.